నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమ్మవారి ఆశీస్సులు జనులందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్ష. పుష్కరాల నాటికి సమస్యలేని నగరంగా తీర్చిదిద్దుతాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 11వ డివిజన్లో పర్యటన. రాజమండ్రి దేవి చౌక్ వద్ద ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు. బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దేవి చౌక్ అమ్మవారు. లోకాన్ని కాజు కాపాడే కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు జనులందరిపై ఉండాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. స్థానిక 29వ డివిజన్లో టీడీపీ నగర అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు భువన ఈశ్వరి ఆధ్వర్యంలో కొత్తపేటలో కొత్తపేట వీధి ఫ్రెండ్ సర్కిల్ సారథ్యంలో 8వ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై దసరా ఉత్సవాలను ప్రారంభించగా కూటమి నాయకులు గనికృష్ణ, చల్లా శంకర్రావు, అత్తి సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, మంజు రాంబాబు, రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రాధం, ఉప్పులూరి జానకి, రామయ్య, కడియాల వీరభద్రారావు, రుంకాని వెంకటేశ్వరరావు, రఘు తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కొత్తపేటలోని 8 సంవత్సరాలు పెట్టి అమ్మవారిని నవదుర్గ అమ్మవారిని ప్రతి సంవత్సరము కూడా చేస్తున్నాము. 2 సంవత్సరాలు పెట్టి కోవిడ్ టైంలో ఆపాము. ఇప్పుడు మళ్ళీ 9వ సంవత్సరం చేస్తున్నాము. ఈ 9వ సంవత్సరంలోని అమ్మవారు మేము ఈ సంవత్సరము చేయడానికి కారణం కూడా ఒక విషయం ఉంది. అది ఏంటంటే మాకు తెలుగుదేశం ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలవాలని మేము ఎంతో సంకల్పంతో అమ్మవారిని అడిగినది కోరిక అమ్మవారు నెరవేర్చింది. ఆ కోరిక ప్రకారంగా మన కూటమి తరపున గెలిచినందుకు, మంచి మెజార్టీ వచ్చినందుకు ఈ 3 సంవత్సరాలు ఆపింది 3 సంవత్సరాలది కలిపి ఈ సంవత్సరాలకి ఎంతో అద్భుతంగా మేము అమ్మవారి నవదుర్గ అమ్మవారిని 9 రోజులు కూడా నవరాత్రిలోని 9 కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు అమ్మవారిని 8:45 నిలబెట్టడం అయింది. అలాగే రేపు పడిపూజ చేశారు. రేపు శుక్రవారము సాయంత్రము పడిపూజ పెట్టించుకుంటున్నాము. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి సేవ పెట్టించుకుంటున్నాము. అలా మళ్ళీ ఆదివారం పిల్లలకి కూడా మంచి గొప్పగా కోలాటకం పెట్టిస్తున్నాము. ఒకరోజు హోమం చేయిస్తున్నాము, కుంకుమ పూజలు చేస్తాము, పిల్లలు సరస్వతి పూజ చేస్తాము. అలాగే ఊరేగింపు అయిన వరకు 9 రోజులు కూడా 9 కార్యక్రమాలతోని మా 29వ వార్డు కొత్తపేట ఫ్రెండ్స్ సర్కిల్లో ఆధ్వర్యంలోని అలాగే అందరి సహకారంతో నేను ఈ 9 సంవత్సరాలు కూడా చేయించడం జరుగుతుంది. అందరూ కూడా బాగోవాలి, ఇరుగు పొరుగు బాగోవాలి, అందరూ ఆరోగ్యంతో ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని. జై దుర్గా, జై జై దుర్గా. వచ్చే పుష్కరాల నాటికి నగరాన్ని అభివృద్ధి చేసి సమస్యలేని నగరంగా తీర్చిదిద్దుతామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 11వ డివిజన్ మల్లి నగర్లో స్థానిక కూటమి నాయకులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలో అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు నిర్మించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి డివిజన్లో విద్యుత్ ప్రారంభాల వోల్టేజీ సమస్య లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. కూటమి నాయకులతో కలిసి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలన్న దాని మీద స్థానిక ప్రజలందరితోటి తిరగడం జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా రావడం జరిగింది. చూసాం ప్రధానమైన సమస్యలు చాలా. లొకాలిటీ అయితే పాష్ ఏరియాస్ అంటారు వీటిలన్నింటినీ కూడా, అంటే నగరం విస్తీర్ణ ఈ వైపు జరుగుతూ ఉంది. అలాంటి లొకాలిటీలోని ఒక మంచి రోడ్ కానీ డ్రైన్ కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం. నాకు తెలిసి 2007 ఆ సమయంలో 8 ఆ సమయంలో ఆనాడు ఉన్న కార్పొరేషన్ ఏదైతే మేయర్గా ఆదిరెడ్డి వీర్రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వార్డు పరంగా చేయించిన కార్యక్రమాలే తప్ప మరలా లేవు. చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ వారు అందరూ వచ్చారు. ఎస్టిమేట్స్ అన్నీ రెడీ చేసి దగ్గరలోనే అవసరమైన సీసీ రోడ్స్, డ్రైన్స్ కూడా వేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. చాలా సమస్యలు ఉన్నాయి. కుక్కల సమస్య ఒకటి బాగా ఎక్కడికాడే వినబడతా ఉంది. దానిపైన కూడా ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, వాటి మీద ఏ చర్యలు తీసుకోలేం. చేయగలిగింది ఆ కుటుంబ నియంత్రణ ఏదైతే వాటికి చేసి వాటి సంఖ్యని తగ్గించుకుంటూ సంవత్సరానికి వెళ్ళాలి. అది కూడా ఆల్రెడీ క్వారీ సెంటర్లో ఒకటి ఉంది, సరిపోవట్లే. ఇప్పుడున్న
జీవాలు ఒక పాపులేషన్ చూస్తే ఆ సెంటర్ సరిపోవట్లేదు. ఇంకొకటి అడిషనల్ సెంటర్ కూడా ఒకటి రెడీ చేస్తున్నాం. డాక్టర్స్ కొన్ని ఎన్జిఓస్ సహకారం తీసుకొని ఎక్కువ మనం నెలకి ఇన్నని డాగ్స్కి ఆపరేషన్ చేయించి వాటి యొక్క స్ట్రెంగ్త్ని పెరిగేందుకు ఆ కౌంట్ పెరగనివ్వకుండా చూసే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అలాగే ఈ చెట్లు కూడా ఉన్నాయి. గతంలో ఏదైనా ఒక చెట్టు బాగా ఇబ్బందిగా ఉంటే చెప్తే అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఒక చెట్టుని కానీ ఏదైనా సరే మనం తుంచాలి అని అనుకుంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ ఒక అర్జీ పెట్టాలి. అది కార్పొరేషన్ నుంచి అధికారి డిఎఫ్ఓకి పెట్టాలి. డిఎఫ్ఓ గారు ఆమోదం తెలిపిన తర్వాతే ఒక చెట్టుని మనం ముట్టుకోగలం. కేవలం ఈ పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కల్ని పరిరక్షించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు అవి కూడా ప్రజలు గమనించి మీకు బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కలిపి సంతకాలు సేకరించి ఇచ్చినట్లయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అన్నీ చేయించి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా తీసుకుంటాం. 2027 పుష్కరాలి కల్లా నగరంలో ఎక్కడా కూడా రోడ్ అనేది, డ్రైన్ అన్నది, సమస్య అనేది లేకుండా చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకోవాలన్న ఆలోచనతో మొదటి రోజు నుంచి పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాగే పనిచేస్తాం. రాజమండ్రి దేవి చౌక్ వద్ద ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు. బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దేవి చౌక్ అమ్మవారు ఆదివారం 101 దంపతులతో అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించనున్నట్లు తెలిపిన ఆలయ అర్చకులు. రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా తరలివస్తున్న భక్తులు నవరాత్రులు 9 రోజుల పాటు సూర్యోదయానికి ముందుగానే పూజలు ప్రారంభమవుతాయి. స్వర్ణ కవచం కృత కనకదుర్గ అవతారంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసిన అర్చకులు అంకం మల్లేశ్వర దంపతులతో అమ్మవారికి తొలి పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఆలయాన్ని ప్రసిద్ధ కడియం నర్సరీల నుండి సమకూర్చిన పూలతో సుందరవనందనంగా అలంకరణ చేసిన భక్తులు. దేవిచౌక్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో పూర్తిగా సుందరీకరణ పనులు చేపట్టిన ఆలయ కమిటీ సభ్యులు. దర్శనం చేసుకుని రెండు అలాగా పూజ అవుతుంది. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షలు అందరిపై ఉండాలని జగన్ పాలనలో జరిగిన దోషాలకు పాపాలకు ప్రాయశ్చిత్తం కోరుతూ జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక కంబాల చెరువు వద్దనున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సనాతన ధర్మ పరిరక్షణ భక్తి కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుమల స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీపై జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కంబాల చెరువు నుండి దేవి చౌక్ వరకు ప్రాయశ్చిత్త పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఆలయంలో భక్తులంతా స్వామివారి కీర్తనతో భజన నిర్వహించారు. ఈ సందర్భంగా వై శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచానికి జ్ఞానం పంచిన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, పవిత్రతను అందరికీ తెలియజేసేందుకే జనసేన పార్టీ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం అర్బన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అనుశ్రీ సత్యనారాయణ, జిల్లా జనసేన నాయకులు జామి సత్యనారాయణ, తేజ మూర్తుల నరసింహమూర్తి, భాషా లిమ్రా జనసేన నగర్ కమిటీ నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం గమనిస్తూ ఉన్నారు. మరి జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైరులు అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కానీ ప్రపంచం అంతా కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద కానీ, గత ప్రభుత్వం టైంలో జరిగినటువంటి లడ్డూ విషయం మీద కానీ, అప్పుడు పాలకులు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల యొక్క శిక్షలు ప్రజలకి కానీ ఆయన యొక్క భక్తులకు కానీ తగలకుండా ఉండడం కోసం ఎంతో బాధ్యత గల వ్యక్తిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షని 11 రోజులు తీసుకోవడం జరిగింది. ఈ దీక్షలో భాగంగా సనాతన ధర్మం పరిరక్షణ కోసం అన్ని మతాల్ని గౌరవించే విధం ఈ సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఏదైతే పాలకులు ఉన్నారో గతంలో ఎంత బరి తెగించి చేసినటువంటి అవినీతి
లంచగొండితనంతో భ్రష్టు పట్టించారో ఈ దేవాలయాల్ని, వాటిని మళ్ళీ పునరుద్ధరించి పూర్వవైభవం తీసుకురావడంలో భాగంగా హిందూ మతం కానీ సనాతన ధర్మం కానీ పరిడి వెళ్ళే విధంగా ఈ ప్రపంచం అంతా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఒక పవిత్రమైన ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం, ఈ రోజు నిన్న తిరుమల బయలుదేరడం, కాలినడకన అలిపిరి నుంచి కొండపైకి చేరుకోవడం, ఈరోజు ఉదయం స్వామివారిని దర్శనం చేసుకోవడం, అన్నదాన కేంద్రాల్లో అక్కడ యొక్క పరిస్థితుల్ని, తిరుమల కొండపై ఉన్నటువంటి అన్ని విభాగాలని చూడటం, ఆయన యొక్క భక్తి భావాన్ని ఏదైతే మతం కోసం అనుకుంటామో మతం గురించి కాకుండా సనాతన ధర్మం అంటే అన్ని మతాలని గౌరవించడం, అందరినీ కలుపుకోలేని వెళ్ళడం అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో పార్టీ తరఫున గత 4 రోజులుగా కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భక్త మండలి యొక్క వారి యొక్క ఆశీస్సులతో నగర సంకీర్తన కార్యక్రమాన్ని తీసుకోవడం, ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రాజమహేంద్రవరంలో నగరంలో ఈ ముఖ్య కూడల వద్ద పర్యటించి మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడిలో విష్ణు సహస్రనామం, ఇది దీపారాధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. మహిళలు మరియు బాలికల రక్షణ కొరకు ప్రత్యేక నెంబర్ 9493206006 మరియు డయల్ 112 ద్వారా 24/7 జిల్లా పోలీసు వారు అందుబాటులో ఉంటారు. ఎస్బిడి నరసింహకిషోర్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద జిల్లాలో మహిళలు మరియు బాలికల భద్రతపై మహిళా రక్షక్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుండి దేవీ చౌక్ వరకు సుమారు 1000 మందితో మహిళా హారం నిర్వహించి మహిళ మరియు బాలికల భద్రతపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. అందుబాటులో ఉన్న మానవ వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ మహిళా రక్షక్ కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో మహిళా రక్షక్ అని ఒక స్పెషల్ స్క్వాడ్ 60 మెంబర్ మహిళా పోలీసులతో ఒక స్పెషల్ స్క్వాడ్ అనేది రూపొందించడం జరిగింది. ఇదంతా కూడా ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు కిషోర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. సో ఈ మహిళా రక్షక్ అనేది ఏదైతే మనకి గత కొంతకాలంగా ఏ ఏరియాస్లో ఉమెన్కి అగెనెస్ట్గా క్రైమ్ జరుగుతుందో ఆ ఏరియాస్, అలానే వనరబుల్ ఏరియాస్, స్లమ్ ఏరియాస్, మార్కెట్స్, అట్లానే కాలేజెస్, బస్ స్టాప్స్, వీటన్నిటిని ఐడెంటిఫై చేసుకొని కంటిన్యూస్గా వీటితో పాటుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ కూడా వీళ్ళు పెట్రోలింగ్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు వెళ్తుండేటప్పుడు అక్కడ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఏ రక్షణ కార్యక్రమాలు ఉన్నాయి, వాళ్ళు పోలీస్ నుంచి రక్షణ పొందాలి అంటే ఏ నెంబర్స్కి వాళ్ళు కాల్ చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మహిళా రక్షక్ కార్యక్రమంలో భాగంగా ఒక వాట్సాప్ నెంబర్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా ఈ స్క్వాడ్లో ఉన్నవాళ్ళు కానీ అదర్వైజ్ నియర్ బై పోలింగ్ స్టేషన్లో ఉన్నవాళ్ళు కానీ ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దీంతో భాగంగా మనకి ఎక్కడైతే జంక్షన్ పాయింట్స్ అట్లా ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉంటాయో అక్కడ వాళ్ళ కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టబోతున్నారు. అందులో వాళ్ళ పేరుని చెప్పకుండా అంటే ఎనామలస్ పిటిషన్స్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు. దానిని కూడా పోలీస్ చాలా సీరియస్గా తీసుకొని ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి అందుబాటులో ఉమెన్ పోలీస్ టీమ్ని ఉంచడమే కాకుండా ప్రివెంటివ్ మెజర్గా ఇంకా క్రైమ్ జరగకుండానే ముందుగానే ఆ హాట్స్పాట్స్ విజిట్ చేసి అలాంటి కౌన్సిలింగ్ ఇచ్చి అదర్వైజ్ ఎవరైతే దానికి కారణం ఉంటారో వాళ్ళకి ఎగెనెస్ట్గా చర్యలు తీసుకోవడానికి చేస్తున్నారు. సో ఇది మరి చాలా ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే చదువుకోవడానికి అదర్వైజ్ ఉద్యోగాలకి వెళ్తున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మేము October 2 గాంధీ గారి ఆశయం మహిళలు ఎప్పుడైతే అర్ధరాత్రి బయటకు వస్తారో నిజమైన స్వాతంత్ర్యం అనేది దానికి తీసుకురావడానికి ఇది ఒక ముందడుగుగా మేము అందరం కూడా భావిస్తాం. తెలుసు ఈరోజు గాంధీ జయంతి. గాంధీ గారు ఎలాంటి సమాజాన్ని కలగన్నారన్నది మీ అందరికీ తెలుసు. అర్ధరాత్రి స్త్రీ ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరగగలుగుతారో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చినట్టుగా చెప్పారు. అలాగే ఇదే రాజమండ్రి నేల మీద కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ జనోద్ధరణ కోసం ఎంతో పాటుపడ్డారు. అయితే ఇలాంటి గొప్ప హెరిటేజ్ కల్చర్ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో మహిళల భద్రత కోసం ఈరోజు మనం మహిళా రక్షక్ అనే ఒక ఫోర్స్ని మనం తయారు చేసి ఒక వెహికల్ ఇచ్చాము. అలాగే ఈ వెహికల్తో నిత్యం అక్కడికక్కడ అవేర్నెస్ క్యాంపెయినింగ్, అలాగే ఎక్కడైతే హీవ్ టీజింగ్ హాట్స్పాట్స్ ఉంటాయో అక్కడ రెగ్యులర్గా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళడం అనేది వీళ్ళు రెగ్యులర్గా చేస్తారు.
అలాగే ఎవరైనా కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా హెరాస్మెంట్ కానీ క్రూయాలిటీ కంప్లైంట్స్ వచ్చినా వాటిని ఇమీడియట్గా అటెండ్ అవుతారు. కాబట్టి వీటన్నిటికీ ఓవరాల్గా ఈరోజు మనం ఒక ఒక రక్షక్ దళం లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దీన్ని ఇంకా ఇవాల్వ్ అవుతుంది. ఇది రానున్న రోజుల్లో ఇంకెంత బాగా దీన్ని మనం ఇవాల్వ్ చేయగలం. అలాగే ఆడియో విజువల్ ప్లేయర్ కూడా ఉంది ఆ వెహికల్లో. సో దే గో ఇన్ ద ఈవినింగ్స్ టు ద స్లమ్ ఏరియాస్. అక్కడ కూడా మహిళల హక్కులేంటి, మహిళల భద్రతకి ఎలాంటివి పాటించాలి అనేవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాగే స్కూల్స్కి వెళ్తారు. ఇటీవల కాలంలో పోక్సో కేసులు మీరు చూస్తే స్కూల్ గోయింగ్ పిల్లల మీద ఎక్కువ ఈ సెక్షువల్ అసాల్ట్ లాంటివి జరుగుతున్నాయి. చాలా సమాజంలో ఒక వికృతమైన చేష్ట ఇది. వీరి మీద చాలా సీరియస్గా ఉంటాము. వీళ్ళని కూడా ఎవరైనా ముందుగానే ఐడెంటిఫై చేసి అలాంటి పనులు చేస్తున్న వాళ్ళని ఈ దళం ఏదైతే మహిళా రక్షకు గుర్తిస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ముందే తీసుకుంటాం. సో ఇలాంటివన్నీ కూడా రానున్న రోజుల్లో ఒక విజిబుల్గా ఎక్కడెక్కడైతే మహిళలకి రక్షణ కావాలో అక్కడికి వెళ్ళి ఈ ప్రెజెన్స్ ఉంటుంది, ఈ టీం తాలూకా ప్రెజెన్స్. సో దానికి గాను హెల్ప్ లైన్ నంబర్, ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాం, 9493206006. అలాగే 112 రెగ్యులర్ నెంబర్ ఉంది. సో ఈ నంబర్స్కి ఎవరైనా స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎవరైనా చెప్పినా నెక్స్ట్ లెవెల్లో కంప్లైంట్ బాక్స్ కూడా పెడతాము. సో దీనికి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా టు గివ్ మోర్ పబ్లిసిటీ, then it will reach the more women. So I thank you, all of you, for coming and covering this program. Thank you. స్థానిక మంగళవారపుపేట కొబ్బరికాయల మార్కెట్ దగ్గర శ్రీ విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ గుడి స్థాపించి 20 సంవత్సరాలు అయింది. ప్రతి ఏటా ఉత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ధర్మకర్తలు 4వ క్లస్టర్ అధ్యక్షులు పెంక సురేష్ కుమార్, సుధారాణి, మాజీ కార్పొరేటర్ దంపతులు మరియు ఆలయ అర్చకులు శర్మ ఆధ్వర్యంలో 20వ వార్షిక దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రాం, రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు గురువారం ఉదయం ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ 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 దేవి శరణ్ నవరాత్రి మహోత్సవం సందర్భంగా రాజమండ్రి కొబ్బరికాయ మార్కెట్ వద్ద పిలిచిన అమ్మ దుర్గమ్మ శ్రీ విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ ఆలయం ముందు 20వ వార్షికోత్సవాలు ఈ సంవత్సరం మేము చాలా ఘనంగా చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ ఆలయం నిర్మించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా అమ్మవారి భక్తి శ్రద్ధలతో పాటు మా కమిటీని కూడా ఎంతో గౌరవప్రదంగా ఆదరిస్తూ మాకు సహకరిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవీ నవరాత్రుల నుంచి అమ్మవారి భక్తులే కాకుండా యావత్ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ప్రజానీకానికి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ముక్కోడి దేవతల సాక్షిగా అమ్మవారిని తలుచుకుంటూ స్మరించుకుంటున్నాం. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే మా తల్లిదండ్రులు కానీ మా అన్నయ్యలు కానీ ఈ ఆలయాన్ని నిర్మాణం జరిగిన 2003లో సంకల్పించారు. అప్పటి నుండి నేను కంటిన్యూగా 20 సంవత్సరాలుగా అమ్మవారి అనుగ్రహంతో నా కుటుంబ సభ్యుల సమక్షంలో మా పంతులు గారు శర్మ గారి సహకారంతో ఇక్కడున్న ఆడపడుచులు కానీ అమ్మవారి భక్తులు కానీ వారి సహకారంతో చాలా చక్కగా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాం. అలాగే మేము ఉన్నంత వరకు అమ్మవారి సేవలో సన్నిధిలో ఇటువంటి సేవలు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందడానికి మేము ఎప్పుడు నిత్యం సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ భక్తులందరూ కూడా ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు నిర్వీర్యంగా కుంకుమార్చన పూజలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ కుంకుమార్చన పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని చెప్పి ఈ ఆలయ కమిటీ ద్వారా మేము ఆహ్వానం పలుకుతున్నాం. జై దుర్గా, జై జై దుర్గా. కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి 38వ దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎన్నిసుపేట మీసేవ ప్రక్కన ఉన్న శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో గౌరవ అధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు పితాని సూరిబాబు, వనం భాస్కర్రావు, కుడుపుడి ప్రసాద్, పితాని రవికుమార్, మేడపు రెడ్డి, చంద్రశేఖర్, యాల గోపినాథ్, దొడ్డి లోవరాజు, ఉంగరాల శ్రీనివాస్ రాయుడు, మల్లికార్జున రావుల సహకారంతో యాగ నిర్వాహకులు వేదల దత్త శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో అమ్మవారి 38వ దసరా మహోత్సవాలు ఘనంగా
ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గని కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, గని కృష్ణ, బట్లంకి నాగప్రకాష్ మాట్లాడారు. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు. దేవీ నవరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా మొదలైనవి. ఎక్కడికక్కడ భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. రాజమహేంద్రవరం నగరంలో అనేకమైన ప్రాంతాల్లో ఆ దేవీ నవరాత్రి యొక్క పీఠాలన్నిటికి కూడా సందర్శించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ పెద్దలు మాజీ కార్పొరేటర్ గారు బట్లంకి ప్రకాష్ గారి యొక్క ప్రాంతానికి కూడా రావడం జరిగింది. తప్పకుండా అమ్మవారి యొక్క ఆశీస్సులు దేశం పైన, రాష్ట్రం పైన, మరి ముఖ్యంగా నేను శాసనసభ్యుడిగా ప్రజలకి సేవ అందించడానికి అవకాశం కల్పించిన రాజమండ్రి నగర ప్రజలపైన ఎల్లవేళలా ఉండాలని అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ 11 రోజులు కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా అమ్మ ఆశీస్సులు వారి యొక్క జీవితాలపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక ఆలోచన అన్నది అందరికీ కూడా రావాలి. ఆ ఆలోచనతోటే ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా తెలియచేసుకుంటూ అందరికీ నమస్కారం. స్థానిక రైల్వే స్టేషన్ను సౌత్ సెంట్రల్ రైల్వే పీసీ ఎండీ సివికే వెంకటేశ్వర్లు, సీఎంఎస్ శౌర్య బాల గురువారం సందర్శించారు. స్టేషన్ పరిసరాల్ని పరిశీలించారు. స్టేషన్ మాస్టర్ రంగరాజన్, సిటీఎస్ చంద్రమౌళి, రైల్వే డాక్టర్ సునీల్, రైల్వే హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీరాములు, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ పెద్దిరాజు వారి వెంట ఉన్నారు. తొలుత స్వచ్ఛ భారత్ నిర్వహించి అనంతరం రైల్వే బాత్రూంలు, వెయిటింగ్ హాల్స్ పరిశీలించి అపరిశుభ్రత, డంపింగ్ నిల్వలు పేరుకుపోవడంపై కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటుగా రైల్వే అడ్వైజరీ బోర్డు మెంబర్స్ పివి సుబ్రహ్మణ్యం, బోజీ హరిరామ్, యానాపు యేసు బండి, సత్యప్రసాద్, స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సైడ్ బ్యాండ్ తీసుకుని ఫ్రంట్కి అయ్యో చెప్పింది కదా ముందుకు వెళ్తారు కదా. సారా తీసేయండి. కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో బంధుకరమున్న కొంతమూరికి చెందిన న్యాయవాది, జర్నలిస్టు, సామాజిక సేవకురాలు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ డాక్టర్ విజయకుమారి చీలి మాదిగ సామాజిక వర్గానికి చెందిన 300 మందితో కలిసి స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లోని జిల్లా బీజేపీ కార్యాలయంలో దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమెతో పాటు అనుచరులకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ దేశంలోని బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతుల అభివృద్ధి సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. పార్టీలో చేరుకున్న నాయకులు, కార్యకర్తలు మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. చీలి
నేను సెక్రటేరియట్లో సుమారు 2 దశాబ్దాలుగా సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అలాగే న్యాయవాద వృత్తిని చేపట్టాను. అలాగే జర్నలిజం చేశాను. ఇంకా నేను సోషల్ సర్వీసు, సోషల్ యాక్టివిస్ట్గా ప్రోబోనో సర్వీసెస్ చేస్తూ దళితులకే కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ నేను విమెన్ రైట్స్ కోసం పోరాటం చేశాను. ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అటు దుబాయ్ కానీ, ఇటు జోహాన్స్బర్గ్ కానీ, ఇటు కెన్యా కానీ, ఇటు సౌత్ ఆఫ్రికా కానీ, ఎక్కడెక్కడైతే హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళు వైలెన్స్ గురవుతున్నారో, వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురవుతున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను ఉన్నాను అని చెప్పి నేను ఫైట్ చేయడం జరుగుతుంది. ఐ యూస్ టు విజిట్ ఎవ్రీ ఇయర్ సమ్ కంట్రీస్ ఆన్ దిస్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్. మోస్ట్లీ నేను హ్యూమన్ రైట్స్ పైన, దళిత్ రైట్స్ పైన, విమెన్ రైట్స్ పైన నేను వర్క్ చేస్తూ ఉంటాను ఆల్ ఓవర్ ఇండియా. ఈవెన్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేశాను, ఒక పిటిషన్ కూడా వేశాను. ఏమంటే 70 years దాటినటువంటి ఒక సీనియర్ సిటిజన్కి మినిమం ఒక హాట్ వాటర్ కూడా సప్లై చేయబోతుంది గవర్నమెంట్. ఆయన హెల్త్ గ్రౌండ్స్లో ఆయనకి బెయిల్ ఇష్యూ చేయాలని చెప్పేసి, అది ఆయన ఫండమెంటల్ రైట్ టు లివ్ అనే దాన్ని పట్టుకొని ఆయనకి బెయిల్ ఇవ్వాలని చెప్పి నేను ధర్నా చేశాను. అదేవిధంగా నేను ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేశాను. చైర్పర్సన్, యాక్టింగ్ చైర్పర్సన్ దాన్ని ఆవిడ పరిగణలోకి తీసుకున్నారు. దాన్ని ఇష్యూగా కూడా వాళ్ళు తీసుకున్నారు. ఇక నేను ఈ జర్నలిజం వృత్తి, ఈ న్యాయవాద, అలాగే ఈ సోషల్ యాక్టివిస్ట్ ఇవన్నీ చేస్తూనే ఇవన్నీ కాదు, ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే 30 ఏళ్లుగా మాదిగలు ఎదుర్కొంటున్నట్టు పోరాటం చేస్తున్నటువంటిది వర్గీకరణ అనేది ఏదైతే ఉందో దానికి మోదీ గారు ఒక ఫుల్ స్టాప్ పెట్టారండి. రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా రాష్ట్రాలకి స్వేచ్ఛనిచ్చారు. మీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి స్వేచ్ఛనిచ్చారు. రాష్ట్రాల్లో కూడా హానరబుల్ గవర్నర్ గారు ఆర్డినెన్స్ పాస్ చేస్తే ఖచ్చితంగా జరుగుద్ది. దీనికి పక్క రాష్ట్రం వంటి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ నడుస్తుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇమ్మీడియట్గా అనౌన్స్ చేశారు, నేను ఇమ్మీడియట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఏపీ రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు దీన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తానని అన్నారు. కానీ కొన్ని కారణాలు రీత్యా అది వెనక్కి వెళ్తుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా మాదిగలకు ఈ వర్గీకరణ అనేది వర్గీకరణ కేటగరైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి నమ్మకం మాకుంది. అయితే ఈ 30 ఏళ్ల పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టినటువంటి వ్యక్తి మోదీ గారు. రాజ్యాంగానికి నేను కాపలాదారుడిని, అలాగే రిజర్వేషన్కి నేను కాపలాదారుణ్ణి అని చెప్పి ప్రకటించుకున్న వ్యక్తి తనకు తానుగా మోదీ గారు. ఒక ఛాయ్ వాలా, ఒక సామాన్య కార్యకర్త ఒక ప్రధానమంత్రి అవ్వగలిగారు అంటే ఒక అద్వానీని చూసుకోవచ్చు, ఒక వాజ్పేయి గారిని చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా వారసత్వ రాజకీయాలు కాదండి, అలాగే కులపాలన కాదండి. సో వారు ప్రధానమంత్రులను చూస్తే డిఫరెంట్ సామాన్య కార్యకర్తలుగా వచ్చి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిన వాళ్ళు మోదీ గారు కూడా. సో ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు నేను జాయిన్ అయితే ఏమో రేపొద్దు నేను కూడా ప్రధానమంత్రి అవ్వచ్చేమో అనేటువంటి ఆలోచనతో నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే అలాంటి సామాన్య కార్యకర్త కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు అనేటువంటి ఆలోచన సామాన్యులమైన మాకు కలిగించారు అంటే ఇన్స్పిరేషన్ మోదీ గారి నుంచి వచ్చిందండి. అంత ఆశ లేదు, కానీ నేను సామాన్య కార్యకర్తగా పురంధేశ్వర్ గారి నాయకత్వంలో నేను నా దళితుల కోసం నాకు ఏదైతే బాధ్యతలు అప్పగించారో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా నేను అక్కడ పనిచేస్తాను. గుమ్మాన్ని నేను వెళ్తాను, అందరితో మాట్లాడతాను. బీజేపీ ప్రభుత్వము బలోపేతం అయ్యి 2029లో 8 సీట్లతో కాదు, 3 ఎంపీ సీట్లతో కాదు, ఖచ్చితంగా 175 సీట్లతో దళితులమంతా మోదీ గారికి బహుమతిగా ఇవ్వడానికి ఫస్ట్ పునాది ఒక దళిత మాదిగరాలుగా నేనే ఈరోజు దశమి రోజున ఈరోజు అమ్మవారిని నిలబెట్టారు. నేను ఒక శక్తిగా అమ్మవారిగా ఫీల్ అవుతూ నేను బీజేపీలో చేరానండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమ్మవారి ఆశీస్సులు జనులందరిపై ఉండాలి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్ష. పుష్కరాల నాటికి సమస్యలేని నగరంగా తీర్చిదిద్దుతాం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 11వ డివిజన్లో పర్యటన.
దేవి చౌక్ వద్ద ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు. బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దేవి చౌక్ అమ్మవారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.